అందరికీ నమస్కారం. సో ఇవాళ మార్నింగే గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఒక హైవే పక్కన ఒక దూడ నరాల వీక్నెస్తో కొట్టుకుంటుంది అని చెప్పారు. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి అది చనిపోవటం జరిగింది. అక్కడ స్థానికుల స్థలంలోనే అక్కడ శ్మశానంలోనే పాతి పెడదామని అనుకున్నాము. కానీ దానికే 4000 రూపీస్ అడగడం అనేది జరిగిందనమాట. ఒక డబల్ బోన్ సైజ్ లాబ్రడార్ డాగ్ అంత దూడ, అది చాలా చిన్న పిల్ల. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మంత్స్ కూడా క్లారిటీ లేదు. అది అంత చిన్నదానికి కూడా వాళ్ళు 4000 డిమాండ్ చేశారు. సో అక్కడి నుంచి వెంటనే మళ్ళీ మా శ్మశానం దగ్గరికి తీసుకుని వచ్చి మేమే మా ఓన్ హ్యాండ్స్తో తవ్వి పాతి పెట్టడానికి మేమైతే సిద్ధపడ్డాము. సో ఈరోజు ఇది రెస్క్యూ కాదు, కానీ ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జీవికి కూడా బ్రతికేటప్పుడు ఎంత హక్కు ఉంటుందో చనిపోయేటప్పుడు మనం ఎలా అయితే పొందుతున్నామో వాటికి అలాంటి రైట్సే ఉంటాయి. బతకడానికైనా చనిపోయేటప్పుడు పైకి వెళ్ళటానికైనా సరే. మనిషి తర్వాత ఈ భూప్రపంచంలో ఇంకా మనిషిలాగే ఉపయోగపడే జీవి ఏదైనా ఉంది అంటే అది కేవలం గోమాత మాత్రమే. వాటికి కూడా మనం మర్యాద ఇవ్వలేకపోతే, వాటికి ఇవ్వాల్సిన రైట్స్ని కూడా మనం ఇవ్వలేకపోతే మనుషులుగా మనం బ్రతికి వృధా అని నా ఉద్దేశం. సో మీ ఏరియాస్లో ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు బేసిక్ అవేర్నెస్ అనేది తెలుసుకోండి. దేనికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఎలాగా, ఇప్పుడు ఎవరి ఊర్లో అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ మన ఊర్లో, ఇప్పుడు మన ఆంధ్రాలో ఏంటంటే ఆవులకి సంబంధించి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మీరు ఇనిషియేటివ్ తీసుకుంటాను అంటే 1962 వెహికల్ మీకు ఎప్పుడు కూడా హెల్ప్ లైన్గా యూజ్ అవుతుంది. సో వాటికి కొంచెం ట్రీట్మెంట్ చేయించండి. ఏదైనా ప్రాబ్లం వస్తే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల చాలా ఆవులు బాధింపబడడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది కుక్కల్ని పిల్లల్ని తొక్కించేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనిపించట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా లాస్ట్ మంత్లో నేను 5 కేసెస్ అటెండ్ చేశాను. ఆంబోతులవి ఆవులు కూడా కాదు, ఆంబోతులు కూడా కనిపించలేదా? ఇప్పుడు కుక్కలు కనిపించలేదంటే ఓకే, ఆంబోతులు కూడా కనిపించకపోవడం ఏంటి? రెక్లెస్నెస్, డ్రైవింగ్లో చాలా కేర్లెస్నెస్ ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. సో బేసిక్ ట్రాఫిక్ రూల్ పాటించడం వల్ల ఆ ఆవైనా కానీ, కుక్క అయినా కానీ, పిల్లైనా కానీ, ఆఖరికి మనిషి అయినా కానీ బ్రతుకుతాడు. అది కేవలం దానికోసమే కాదు, డ్రైవ్ చేస్తున్న మీకోసం కూడా నేను చెప్తున్నాను. సో డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్త వహించండి. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, రీయూజ్ చేయడానికి ట్రై చేయండి. ఏ ప్లాస్టిక్ అయినా సరే, మగ్స్ అయినా, బకెట్స్ అయినా, కవర్స్ అయినా, ఏదైనా సరే రీయూజ్ చేయడానికి ట్రై చేయండి. డికంపోజ్ అవ్వడానికి చాలా టైం పట్టి ఈ నేలని ఇలాంటి ప్లాస్టిక్ వేసి నాశనం చేయకండి. అలాంటి ప్లాస్టిక్ వేసి వాటికి ఫీడ్ చేసేలాగా, అవి తినేలాగా చేసి వాటిని నాశనం చేయకండి. మీరు వాటికి ఫీడ్ చేయకపోయినా పర్లేదు, ఇలాంటి పనులు మాత్రం చేసి వాటిని ఇంకా బాధింపబడేలా అసలు చేయొద్దు. అండ్ కొంచెం ఎవరైతే ఆవులకి సంబంధించిన ఓనర్స్ కానీ, ఇప్పుడు ఆవులు పెంచుకునే వాళ్ళు కానీ, వీళ్ళు కానీ ఉంటారో, రోడ్ల మీద వదిలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే వాటిని వదిలేస్తున్నారు. అవి బయటికి వెళ్ళి ఏం తింటున్నాయి, ఎలా బ్రతుకుతున్నాయి, ఎలా ఉంటున్నాయి అనేది ఎవరికి తెలియట్లేదు. పాలు పితుక్కుంటున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. అందరి గురించి కాదు, ఇది కేవలం కొందరి గురించి మాత్రమే. సో అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళ గ్రామంలో కూడా వెటర్నరీకి సంబంధించిన సమ్ హాస్పిటల్ ఉంటుంది, డాక్టర్స్ కూడా ఉంటారు. మీరు ప్రయత్నించండి మీ వాటికి ఏమైనా ప్రాబ్లం వస్తే. లేదా చాలామంది ఆయుర్వేదంలోనే చాలా రకాల చిట్కాలు మన పూర్వీకుల నుంచి చాలా అన్నీ కూడా మనమే చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం డాక్టర్స్ మీద డిపెండ్ అవుతున్నాం, ఎందుకంటే మనకు బేసిక్ అవేర్నెస్ అనేది మనకి లేదు కాబట్టి. సో ప్రయత్నించండి, వాటిని కాపాడడానికి ట్రై చేయండి.